ఆసనాలలో రాజైనటువంటి, ఆసనాలలో రాజాసనమైనటువంటి శీర్షాసనాన్ని గురించి తెలుసుకుందాం. ఈ శీర్షాసనాన్ని ఆసనానికి రాజు అని ఎందుకు అంటారంటే, మనం ఈ అవనిపై, ఈ భూమాతపై పడేటప్పుడు, ఈ లోకానికి వచ్చేటప్పుడు మొట్టమొదటగా మన తలభాగం మాత్రమే వస్తుంది. అంతేకాకుండా మన శరీరాన్ని అంతటినీ నడిపించేటటువంటి మెదడు తలభాగంలోనే ఉంటుంది. ఆ పరమేశ్వర నిలయమైనటువంటి సహస్రార చక్రము అక్కడే ఉంటుంది. మన ఈ లోకాన్ని చూసేటటువంటి, వినేటటువంటి, మాట్లాడేటటువంటి పంచ జ్ఞానేంద్రియాలు ప్రధానంగా అక్కడే ఉంటాయి. అందుచేతనే ఆసనాలలో రాజాసనం శీర్షాసనం అని, మన శరీరాన్ని మొత్తం నియంత్రించే మెదడు సరైతే మన శరీరం మొత్తం సరైపోతుంది. కాబట్టి మన మెదడును నియంత్రించేటటువంటి అద్భుత శక్తి కలిగిన ఈ శీర్షాసనాన్ని మనం ఆచరిద్దాం. మహా అద్భుతమైన ఈ శీర్షాసనాన్ని ఆచరించడం మూలంగా మనకి ఎంతో లాభం జరుగుతుంది. ఏ విధంగా చేస్తున్నానో చూడండి. మొదటగా మనం ఈ వజ్రాసనంలో ఈ విధంగా కూర్చొని, ఈ ఆసనం పేరు శీర్షాసనం కాబట్టి మొత్తం మన శరీరం యొక్క బరువు శీర్షంపై అంటే తలపై పడుతుంది. కాబట్టి మనం మెత్తటి రగ్గు లాంటి దాని యొక్క సహాయాన్ని తీసుకొని దానిపై మనం తలను ఉంచవలసి ఉంటుంది. ఆ తర్వాత రెండు చేతులను ఈ విధంగా ఇంటర్లాక్ చేసి ఆ రగ్గుపై ఈ విధంగా ఉంచి మన యొక్క తలను ఈ విధంగా ఉంచవలసి ఉంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా మోకాలను ఈ విధంగా పైకి లేపి వేళ్ళతో సహా ఈ విధంగా నడుచుకుంటూ వస్తూ నెమ్మదిగా
శీర్షాసనం పూర్తయిన తర్వాత మనం పద్మాసనంలో కూర్చొని అనులోమ విలోమ ప్రాణాయామాన్ని చేయడం మూలంగా మన శరీరానికి శీర్షాసనం యొక్క సంపూర్ణ ఫలితం అనేది లభిస్తుంది. ఒక ఆసనం చేసిన తర్వాత శరీరాన్ని సమస్థితిలోకి తేవడం కోసం ప్రధానంగా మనం ఇక్కడ శీర్షాసనం చేశాము కాబట్టి అనులోమ విలోమ ప్రాణాయామాన్ని చేస్తే ఆ తర్వాత శరీరం సమస్థితిలోకి వచ్చి నీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఈ వాస్తవాన్ని గమనించండి. శీర్షాసనం యొక్క ఉపయోగాలను తెలియచేస్తున్నాను, చూడండి. ఇక జాగ్రత్తలు. శీర్షాసనం చేసే సమయంలో మన శరీర బరువు మొత్తం మన తలభాగంపైనే ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చేయవచ్చు. ఆ పవిత్రమైన భూమాత పైన మెత్తటి రగ్గు లాంటి వాటిని అమర్చుకొని దానిపై మాత్రమే చేయవాలి. తీవ్రమైన మెడనొప్పి ఉన్నటువంటి వారు చేయకూడదు. నడుము నొప్పి, వెన్నునొప్పి సమస్యలు ఉన్నవారు చేయకూడదు. ఆ తర్వాత ఆపరేషన్లు, గుండె ఆపరేషన్లు, తదితర సంబంధమైన ఆపరేషన్లు చేయించుకున్న వారు కూడా ఇది చేయకూడదు. ఇక లాభాల విషయంలోకి వస్తే మనం మొట్టమొదటగా తెలుసుకున్నట్టు ఇది రాజాసనం కాబట్టి నాడీ వ్యవస్థను మొత్తం నియంత్రణలో ఉంచేస్తుంది. తీవ్రమైన తలనొప్పిని కూడా ఇది తగ్గించేస్తుంది. రక్త ప్రసరణ వ్యవస్థ దోషాలన్నింటినీ తొలగిస్తుంది. జీర్ణాశయ వ్యవస్థ దోషాలను తొలగిస్తుంది. నీ శరీరంలో గ్యాస్ సంబంధమైనటువంటి దోషాలను తీసివేస్తుంది. ఇలా నీ జీర్ణాశయానికి జీర్ణశక్తిని అందిస్తుంది. నీ గుండెకు బలాన్ని ఇస్తుంది. నీ ఊపిరితిత్తులకు శక్తిని అందజేస్తుంది. ప్రతి అవయవానికి ఇది ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. నీ శరీరాన్ని మొత్తం ఆరోగ్యంగా ఉంచేటటువంటి ఒక అద్భుతమైన ఆసనం. దీనిని ప్రతినిత్యం ఆచరిద్దాం. మన జీవితాన్ని మనం మార్చుకుంటాం. ఉదయం వేళల్లో కనీసం 2 నుంచి 3 నిమిషాల వరకు ఈ సాధనను చేయండి. ఆ సాధన పూర్తయిన తర్వాత మీరు అనులోమ విలోమ ప్రాణాయామాన్ని చేస్తే దీని ఫలితం అనేది చక్కగా మీకు మీ శరీరానికి అందుతుంది. ఈ జాగ్రత్తను గమనించండి. ఇక మన ప్రాచీనులు మన ఆరోగ్యాన్ని బాగు చేయడం కోసం ఇచ్చినటువంటి ఇంత అద్భుతమైనటువంటి ఈ ఆసనాలను మనం ఆచరించడం మూలంగా మన జీవితం బాగైపోతుంది, మన జీవితం సరైపోతుంది. మన జీవితాన్ని బాగు చేయడం కోసం వాళ్ళు అంత తపన పడి అంతగా ఆలోచించి మనకిచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఆసనాలను మనం నేర్చుకుందాం, వాటిని ఆచరిద్దాం. వాటి మూలంగా మనకి ఇన్ని లాభాలను తెలియజేసినప్పుడు ఆ లాభాలు నిజంగా జరుగుతున్నాయా జరగట్లేవా అని పరీక్షిద్దాం. మన మహానుభావులు ఎంతగానో పరీక్షించి ఇచ్చినటువంటి ఈ ఆసనాలను నీవు ఆచరించు. నీవు కూడా మాట్లాడేస్తావు కదా అనవసరమైనటువంటి మాటలు, ఇది చేస్తే ఇది జరుగుతుందా జరగదా, దానిని నువ్వు ఆచరిస్తేనే కదా నీకు తెలిసేది. ఆచరించకుండా నీకు ఏది సాధ్యం కాదు. ఆచరించకుండా నీకు ఏది తెలియదు. కాబట్టి ఆచరించు. దాని మూలంగా నువ్వు లాభాన్ని పొందు. నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకో. ఆ తర్వాత నీ భవిష్యత్తు తరాలను సరి చేయి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.